దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 7th మార్చ్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనము. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 and verse 15. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, let me read this in English. And the Lord God took the man and put him into the garden of Eden to dress it and to keep it. To dress it and to keep it. సేద్యపరచుటకును కాయుటకును. చాలా జాగ్రత్తగా మాట గమనించాలి. దేవుడు నరునికిచ్చిన పని, నరునికిచ్చిన తోటలో ఆ తోటను సేదపరచాలి, తోటను కాయాలి. He has to dress it and keep it. ఆ తోటను కాయాలంటే దాని అర్థం ఏంటండి? ఆ తోటకు విరోధంగా శత్రువు ఉన్నాడని అర్థము. If God is saying you have to keep the garden, that means there is somebody which is against that garden, who is want to intrude into that garden. ఆ తోటలోనికి ప్రవేశించాలని ఎవరో ఒక శత్రువు లేక ఎవరో ప్రయత్నం చేస్తున్నాడు, అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనందరి జీవితాల్లో కూడా తోటలను ఇచ్చాడు, కుటుంబమును తోట ఇచ్చాడు, వ్యాపారమును తోట ఇచ్చాడు, ఉద్యోగముని తోట ఇచ్చాడు, సంఘముని ఒక తోట ఇచ్చాడు. ఈ తోటను మనం ఏమి చేయాలి? కాయాలి. You have to keep the garden which God has given you, your family, your job, your business, your church, your ministry. ప్రియ దేవుని బిడ్డలారా, కావలి వాడు పడుకుంటే ఏం జరుగుతుందండి? వాడొచ్చి గురుగులు విత్తి వెళ్ళిపోతాడు. అందుకే బైబిల్లో రాయబడిన మాట, పేతురుపత్రికలో, మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయంలో, వాడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదామో అని ఇటు అటు తిరుగుతున్నాడు. కాబట్టి మీరు మెలకుగా ఉండి జాగ్రత్త పడుడి అని బైబిల్లో రాయబడ్డది. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. కంచు కొట్టువానికి పాము ఖర్చును అని ప్రసంగిలో రాయబడిన రీతిగా అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక డోంట్ ఓపెన్ ద డోర్ ఫర్ ద ఎనిమీ. అపవాదికి చోటు ఇయ్యకుడి. గివ్ నో ప్లేస్ టు ద డెవిల్ అని రాయబడి ఉంది. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఆదాము అవ్వలు అపవాదికి చోటు ఇచ్చారు, మోసపోయారు. డోంట్ ఓపెన్ ద డోర్ ఫర్ ద డెవిల్. అందుకే కీర్తనకారుడు అంటాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడతారు. క్షమించకపోతే అపవాదికి చోటు, ద్వారం తెరుస్తున్నారు. తీర్పు తీర్చుకుని, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీరిస్తే నువ్వు అపవాదికి ద్వారం తెరుస్తున్నావు. అర్థమవుతుందండి? It is our responsibility to dress and to keep the garden what God gave us. దేవుడు మనకిచ్చిన తోటను సేద్యపరచుచు దానిని మనము కాయాలి. మనము నిద్రపోతే ప్రియ దేవుని బిడ్డలారా, దొంగతనముకును, హత్యకు, నాశనముకు తప్ప వేరే దానికి రాడు. కనుక మనం పగటి సంబంధులు మన వాక్యమును విన్నాము. మనం మెలకుగా ఉండాలి, ఆత్మలో మెలకుగా ఉండాలి. ఆత్మలో మందులుగా ఉండరాదు. ఆత్మలో మందులుగా ఉన్నప్పుడు దొంగిలింపబడతాము. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చరిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నీవు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. నువ్వు శోధనలో పడుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. हिंदी में पढ़ेंगे उत्पत्ति का पुस्तक, उसमें 2रा अध्याय और 15 वचन पढ़ रहे हैं. जब यहोवा परमेश्वर ने आदम को लेकर
अदम अदन की बाटिका में रखा रखा दिया कि वह उसमें काम करके और उसकी रक्षा करे। उसकी रक्षा करे। एदेन के वाटिका में रखा ताकि उसमें काम कर कर उसकी रक्षा करे। एदेन का वाटिका, आपको भी परमेश्वर ने वाटिका दिया। आपका परिवार आपका वाटिका है, आपका नौकरी, आपका बिजनेस, आपका मिनिस्ट्री आपका वाटिका है। क्या करना है आपको? वाटिका को आप काम करना है और उसको क्या करना चाहिए? उसकी रक्षा करना चाहिए। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎలాగ మనము కాపాడుకోవాలో, ఎలాగ మనము కాయాలో దేవుడైన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తానే ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఈ విషయంలో జాగ్రత్త పడడానికి ఆరంభిద్దాము. ప్రభా నాకు సహాయం చేయని అడుగుదాము. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఈ విషయంలో ఒంటరి వాడివి కాదు, ఒంటరి దానివి కాదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ చెయ్యి విడవడు, ఎడబాయనని చెప్పిన దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. దైవికమైన నడిపింపును దయచేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అపవాదిని తరిమివేద్దాము. మన తోటను మనము కావలి కాద్దాము. ప్రార్థన చేద్దాం. అపవాదిని దేవుడు మీ తోట నుంచి, మీ యొక్క ఆరోగ్యం నుంచి, మీ యొక్క ఫైనాన్సెస్ నుంచి, మీ కుటుంబం నుంచి తరిమివేసి ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇక సమయంలో ప్రభా నాయన తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, వారి కుటుంబం అనే తోటలో, వారి యొక్క ఫైనాన్సెస్ అనే తోటలో, వారి ఆరోగ్యం అనే తోటలో, ప్రభా వారి ఉద్యోగం అనే తోటలో, వారి బిజినెస్ అనే తోటలో, వారి మినిస్ట్రీ అనే తోటలో నాయన తండ్రి దేవా, పాడు చేస్తున్న ఆ యొక్క దుష్టుడిని ప్రభా, పాడు చేస్తున్న ఆ యొక్క దురాత్మని యేసు ప్రభు నామములో దేవా, వీరి తోటల్లో నుంచి ఇప్పుడు నేను తరిమి వేస్తున్నాను యేసునామములో. దేవా, నీ బిడ్డలందరూ విడుదల పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, అనేక మంది ప్రభా, అనేక మంది ఇబ్బందితో నాయన సుదీర్ఘంగా నాయన ప్రభా దేవా, తన దీర్ఘకాలం నుంచి వారు బాధపడుతున్నారయ్యా. ఉద్యోగం లేక బాధపడుతున్నారు ప్రభా, సంతోషం లేక బాధపడుతున్నారు ప్రభా నాయన, ఆహారం లేక బాధపడుతున్నారు నాయన. ఇప్పుడు ఈ దేవా బిడ్డలందరూ విడుదల పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసు ప్రభు నామములో పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని నువ్వు తృప్తిపరచడానికి స్తోత్రం. బిజినెస్ సహాయం చేసినందుకు స్తోత్రం చేస్తున్నాను. దేవ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, 10th స్టాండర్డ్ అయినా, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్మీడియట్ +2 ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు, డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. స్కూల్ ఎగ్జామ్స్ కొరకు కూడా సిద్ధపడిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు వరకు దయచేసి ఇవన్నీ ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపజేసి, మీ దయలో మనుషుల దయలో నిబిడలను వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ వారి పరిచర్య నాయన దేవా తన్ని మంచిగా సేద తీరుస్తూ ప్రభా దేవా తన్ని కావలి కాస్తూ పరిచయం చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని రక్షణ స్తోత్రంలో నాయన, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశాన్ని నువ్వు కాపాడి రక్షించి నడిపించేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. బయట అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కేని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుంచి సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.